హలో గైస్, మీ వైజాగ్ వెదర్ మీద సాయికిని మాట్లాడుతున్నా. మనకి మంత్ అండ్ తుఫాన్ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆ తుఫాన్ అనేది 24th నుండి 27th మధ్యన ఫామ్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిశా వైపు కానీ వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కానీ యాజ్ ఆఫ్ నో ఈ సైక్లోన్ గురించి మనకి 50% మాత్రమే తెలుస్తుంది. మిగిలిన 50% గురించి క్లారిటీ రావాలంటే మనకి మంత్ 22nd వరకు వెయిట్ చేయాలి. సో నాకు ఫుల్ క్లారిటీ వస్తే తప్ప అప్డేట్స్ పెట్టను. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి మీకు అలర్ట్స్ అయితే మనకి September 22nd నుండి తెస్తూ ఉంటాను ఈ సైక్లోన్ గురించి. అప్పటి వరకు మనకి రోజు తనష్టం యాక్టివిటీస్ అయితే ఉంటాయి. 20th అంటే మనకి ఈ September 20 నుండి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల, తెలంగాణలో, రాయలసీమలో అన్ని చోట్ల మనకి తనష్టం యాక్టివిటీస్ అంటే ఉరుములు మెరుపులతో ఉన్న వర్షాలు పడుతూ ఉంటాయి అనమాట. నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్. ఈ ఎఫెక్ట్ మనకి 20, 21st, 22nd, 23rd, 24th అలా ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ తుఫాన్ ఫామ్ అయితే మనకి ఏ విధంగా మళ్ళీ చేంజెస్ ఉంటాయనేవి మనకు అప్పుడు అప్డేట్లు ఇస్తాను. ప్రెసెంట్ అయితే మనకి తనష్టం యాక్టివిటీస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇంకా సైక్లోన్ గురించి అలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ మనకి టైమ్లీ అప్డేట్స్ ఇంకా మీకు కావాలనుకుంటే నా పేజ్ ని కొంచెం గమనిస్తూ ఉండండి. ఈ మంత్ ఎండ్ వరకు మీకు తుఫాన్ అప్డేట్స్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి. ఒకవేళ